తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల పంపిణీ మార్గదర్శకాలు ఖరారయ్యాయి. సీఎం రేవంత్ ఇప్పటికే కీలక ఆదేశాలిచ్చారు. ఆగస్టు 15 నుంచి చేయూత పథకం కింద కొత్త పింఛన్లు అందించనుంది. వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీతా కార్మికుల్లో అర్హులైన వారందరికీ పింఛన్లు పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యారు. దాదాపు 10 లక్షల మందికి కొత్త పెన్షన్ల కోసం 2,500 కోట్ల మేర ప్రభుత్వంపైన భారం పడుతుందని లెక్కలు తెలిచారు. తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. కులగణన లెక్కల మేర తేల్చిన అర్హులకు అనుగుణంగా కొత్త లబ్ధిదారులను ఖరారు చేస్తున్నారు. కొత్తగా తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు కూడా పింఛన్లు అందించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా అర్హులను వెంటనే గుర్తించాలని సూచించారు. ఈ మేరకు తొలి దశలో సుమారు 2.5 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల చేయూత పెన్షన్లు అందుతుండగా కొందరు అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు క్షేత్రస్థాయి సమాచారం సేకరణలో తేలినట్లు చెప్తున్నారు. వీరిపైన వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త పెన్షన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందే అనర్హులను గుర్తించి ఏరివేయాలని భావిస్తున్నారు. కాగా 2026-27 వార్షిక బడ్జెట్లోనూ కొత్త పెన్షన్ల పంపిణీపైన ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కాగా తాజాగా సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్తగా అర్హులైన వారిని గుర్తించి పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల ప్రకారం కొత్త పెన్షన్లకు 10.4 లక్షల మందికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీతా కార్మికుల్లో అర్హులైన వారందరికీ పింఛన్లు పంపిణీ చేయాలని రేవంత్ ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఇవి అందాలన్నారు. దివ్యాంగులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి పింఛన్ అందించాలని, పింఛన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి అధికారులను సూచించారు. దీంతో ఆగస్టు 15వ తేదీకి ముందే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారులకు సమాచారం అందే విధంగా కసరత్తు జరుగుతోంది. అనర్హులను ఏరివేస్తూనే అర్హత ఉన్న అందరికీ పెన్షన్ అందుతుందని ప్రభుత్వంలోని ముఖ్యులు స్పష్టం చేస్తున్నారు.